బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురి ఎంగేజ్మెంట్లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ నిశ్చితార్థ వేడుకలో నాగ చైతన్య సమంతలు ఒకరికొకరు ఎదురుపడ్డారు. అది కూడా నాగ చైతన్య శోభితా ధూళిపాలతో పెళ్లి చేసుకున్నాక భార్యతో కలిసి జంటగా వెళ్లిన మొదటి అకేషన్ అది. ఇక ఇటువంటి టైంలో సమంత కూడా ఆ ఎంగేజ్మెంట్కి హాజరైంది. సమంతతో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ ఆ ఫంక్షన్లో తలుక్కుమన్నారు. కానీ అక్కడున్న వారందరి దృష్టి మాత్రం కేవలం నాగ చైతన్య సమంతల మీదనే పడింది. ఎందుకంటే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏమాయ చేసావే సినిమాలో జంటగా నటించి ఆ తర్వాత ఒకరినొకరు ఇష్టపడి ఇరు కుటుంబాలను ఒప్పించి హిందూ క్రిస్టియన్ పద్ధతిలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు సమంత నాగ చైతన్య. 2017లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2021లో వ్యక్తిగత కారణాల వల్ల డివోర్స్ తీసుకున్నారు. ఇక డైవర్స్ విషయంలో ఎక్కువ మంది సమంతనే తప్పుపట్టారు. ఎన్నో అవమానాలను సమంత ఎదుర్కోవాల్సి వచ్చింది. నాగ చైతన్య మాత్రం 2021లోనే షోయూ అంటూ ఒక ఫుడ్ బిజినెస్ని ప్రారంభించాడు. కానీ ఆ తర్వాత షోయూ అంటే శోభిత అని అందరికీ అర్థమైంది. ఇక ఈ డిసెంబర్ 4న శోభిత మెడలో 3 ముళ్ళు వేసి ఓ ఇంటివాడయ్యాడు నాగ చైతన్య. కానీ సమంత మాత్రం ఇప్పటికీ సింగిల్గానే ఉండిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి విడాకులు తీసుకొని తన ముందే మళ్ళీ పెళ్లి చేసుకున్న వ్యక్తితో ఎదురుపడితే సమంత ఎలా రియాక్ట్ అయ్యిందో అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. నాగ చైతన్య మాత్రం తన భార్య శోభితతో స్టైలిష్ లుక్లో ఫోటోలకు పోజులు ఇచ్చారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.